సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మిగిలిన 4 మ్యాచ్ల్లో ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బకొట్టే ఛాన్స్ ఉంది. చెన్నైకు మిగిలిన 4 మ్యాచ్లు లీగ్ పాయింట్లతో సంబంధం లేకున్నా ప్రత్యర్థుల ఆశలను తలకిందులుగా చేసే శక్తి వాటిలో ఉంది. పంజాబ్ చేతిలో షపాక్ వేదికపై ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ కు చెన్నై దూరమైంది. కానీ ఇప్పుడు ఈ జట్టు ఆట మాత్రం మిగిలిన జట్లకు తలనొప్పిగా మారబోతోంది. ఇంకా 4 మ్యాచ్లు మిగిలినప్పటికీ చెన్నైకి ఇక ప్లే ఆఫ్స్ ఆశలు లేవు. అదే సమయంలో ఒత్తిడి లేకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం రావడంతో మిగిలిన జట్లకు ఇది పెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉంది. ఈ 4 మ్యాచ్ల్లో చెన్నై గెలిస్తే ప్రత్యర్థుల ప్లే ఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. మే 3న చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఇప్పటి వరకు బెంగళూరు జట్టు 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో టాప్లో ఉంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ ఖాయం. టాప్ 2లో నిలవాలంటే చెన్నైపై గెలవాల్సిందే. ఒకవేళ చెన్నై బెంగళూరును ఓడిస్తే మొదటి 2 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మే 7న కోల్కతా నైట్ రైడర్స్ చెన్నైతో తలపడనుంది. ఇప్పటికే 10 మ్యాచ్ల్లో కేవలం 4 గెలవడమే గాక వర్షం కారణంగా 1 రద్దయింది. ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో అన్నింటిలోనూ గెలవాలి. ఈ పరిస్థితిలో చెన్నైతో ఓడిపోతే కేకేఆర్కు ఈ సీజన్ ఇక ముగిసినట్టే. ఇదిలా ఉంటే మే 18న గుజరాత్ టైటాన్స్తో చెన్నై తలపడనుంది. ఇప్పటి వరకు గుజరాత్ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 4వ స్థానంలో ఉంది. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉండగా కనీసం 3 గెలిస్తే ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుంది. కానీ టాప్ 2లో నిలవాలంటే చెన్నైతో గెలవాల్సిందే. చెన్నై అడ్డుపడితే గుజరాత్కు టాప్ 2 ఆశలు ఆగిపోవచ్చు. ఈ చివరి 4 మ్యాచ్ల్లో చెన్నైకి కేవలం నామమాత్రమే. అయితే ప్రత్యర్థులకు మాత్రం అగ్ని పరీక్షగానే చెప్పవచ్చు. ఎలాగో ప్లే ఆఫ్ రేస్కు దూరం అవడంతో సీఎస్కేపై ఎలాంటి ఒత్తిడి లేదు. చివరి మ్యాచ్ల్లోనైనా గెలిచి విజయాలతో సీజన్ను ఘనంగా ముగిద్దామని భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ను అడ్డుకోవడం ప్లే ఆఫ్ రేసులో మిగిలిన జట్లకు సవాలే.